హాయ్ ఫ్రెండ్, ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, మనకు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వీఆర్ఓలు క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇష్యూ చేశారనమాట. అయితే యాక్చువల్గా మనం అప్లికేషన్ ఫిల్ చేసినా లేదంటే వీఆర్ఓలు ఫిల్ చేసినా సరే వీఆర్ఓలు వెరిఫికేషన్ చేసుకొని వాళ్ళు సంతకం పెట్టాలన్నమాట అప్లికేషన్ ఫామ్ మీద. అంటే మేము వెరిఫై చేసాము పలానా పర్సన్ని, అతనికి ఎలిజిబిలిటీ ఉన్నాడు, అతనికి క్యాస్ట్ సర్టిఫికెట్ ఇవ్వచ్చని ప్రొసీజర్ అయితే ఇలాగైతే ఉంటుందన్నమాట. పోయిన గవర్నమెంట్ ఉన్నప్పుడు వాలంటీర్లు ఉన్నారు కదా, సో వీఆర్ఓలు ఏం చేశారంటే వాలంటీర్ల ద్వారా వెరిఫికేషన్ చేయించడం జరిగింది అనమాట. సో వెరిఫికేషన్ వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళు కన్ఫర్మ్ చేసుకొని వాళ్ళైతే సైన్ పెట్టి వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఇష్యూ చేయడం జరిగింది అనమాట. అయితే ఇక్కడ మరో విషయం ఏమిటంటే గవర్నమెంట్ చేంజ్ అయిపోయిందిగా, విఆర్ఓలు కూడా మైండ్ చేంజ్ అయిపోయింది అనమాట. వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాలంటీర్ల ద్వారా మేము ఇచ్చిన క్యాస్ట్ సర్టిఫికేట్ కరెక్ట్గా లేదని, అంతేకాకుండా వాళ్ళు చేసిన సర్వే సరిగ్గా లేదని వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది అనమాట. అంతేకాకుండా ఇంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు క్యాస్ట్ సర్వే అని ఒకటి చేయడం జరిగింది అనమాట. ఆ క్యాస్ట్ సర్వే వివరాలు కూడా సరిగ్గా లేవని విఆర్ఓలు, గవర్నమెంట్ మారింది కాబట్టి వాళ్ళ బ్రెయిన్లు కూడా మారిపోవడం జరిగింది అనమాట. అసలు దీనికి సంబంధించి మనం పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేమిటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో నిర్వహించిన కుల గణన ఆధారంగా కుల ధృవీకరణ పత్రం జారీ చేయాలంటూ సీసీఎల్ఏ తాజాగా ఇచ్చిన ఆదేశాలపై వీఆర్ఓలు బగ్గుమంటున్నారనమాట. రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులకు టార్గెట్లు నిర్ణయించడంపై వాళ్ళైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారనమాట. ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని రెవెన్యూ మంత్రి సీసీఎల్ఏ దృష్టికి తీసుకువెళ్లాలని ఏపీ వీఆర్ఓల సంఘం రాష్ట్ర నాయకత్వం భావిస్తుందన్నమాట. వైసీపీ హయాంలో వాలంటీర్ల ద్వారా కులగణన చేయించారు, అయితే అది సమగ్రంగా జరగలేదని వాళ్ళైతే చెప్తున్నారు. ఈ క్రమంలో ఎస్సీలను ఓసీలను ఎస్సీలుగా నమోదు చేసిన ఉదాంతం అనేకం ఉన్నాయని వీఆర్ఓలు చెప్తున్నారు. వైసీపీ కార్యకర్తలైన వాలంటీర్లు ఇచ్చిన డేటాను పట్టుకొని ప్రస్తుతం రెవెన్యూ ఉన్నతాధికారులు రోజుకి 100 నుంచి 200 వరకు కుల ధృవీకరణ పత్రాలు అయితే జారీ చేయాలని ఒత్తిడి వాళ్ళ మీదకైతే వస్తుందన్నమాట. అయితే దాన్ని బట్టి ఏమని చెప్తున్నారంటే ఈ కుల ధృవీకరణ పత్రానికి సంబంధించిన సర్వే అనేది సరిగ్గా లేదని, అలాగే కుల సర్వే కూడా సరిగ్గా జరగలేదని ఆ టైంలో, అలాగే వాలంటీర్లు ఇచ్చిన డేటా సరిగ్గా లేదని వాళ్ళైతే చెప్పడం జరిగిందనమాట. ఇంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవన్నీ డౌట్లు ఉన్నాయి కదా, అప్పుడు అడగొచ్చు కదా. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్నట్టుకల్లా సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లోనే అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.